ఇటు వచ్చేమ్మా, ఇడికి వచ్చి తీసుకో. రసం రసం కమ్మటి మిరాల రసం, కమ్మటి మిరాల రసం. అక్క కనపడినా అక్క కనపడి పంపించిన నువ్వు ఫోటో షూట్ కాదురా ఇది, ఎవరు చెప్పాలరా? వీరాంజనేయ స్వామి గుడి దగ్గర అఖండ వైభవంగా మైగిలి పెడతాం. మైగిలి తిన్ని పాపం ప్లేట్ పట్టుకున్నా. జై శ్రీరామ్, జై హనుమాన్. అసాధ్య సాధక స్వామి అసాధ్య తవ కిం వద, రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. ఈ యొక్క ఆంజనేయ స్వామి మంత్రం యొక్క విశిష్టత ఏమిటి అంటే, అసాధ్యం కానటువంటి కార్యక్రమాలు కూడా ఈ ఆంజనేయ స్వామిని మనం ఆరాధించినట్లయితే ఆ యొక్క కార్యము విజయంగా దిగ్విజయంగా ముగుస్తుంది అని ఈ యొక్క మంత్రానికి విశిష్టత. కాబట్టి ఎవరికి కూడా ఆ భక్తాదులందరూ కూడా తమ తమ కార్యక్రమాలు విజయవంతంగా కలగాలన్నా కూడా, లేదా వారి కోరికలు తీరాలన్నా వీరాంజనేయ స్వామిని మనము ఆరాధిస్తే ఆ యొక్క కోరికలని తీరుతుంది. కావున ఈ విశేషమైన ఈ యొక్క కార్యక్రమంలో చిన్నచోకు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణమైన తరువాత ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతుంది. ఈ యొక్క రెండవ రోజు కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా ముగించుకొని రేపు అనగా 9వ తేదీ స్వామివారి ప్రతిష్టాపన కుంభాభిషేక మహోత్సవం జరుగుతుంది. ఆ తరువాత నిత్యము కూడా ఆ భక్తాదులందరూ ఆలయానికి విచ్చేసి స్వామివారికి మీ కోరికలు ఏదన్నా తీరాలనుకుంటే ప్రదక్షిణాలు స్వామివారిని ఈ యొక్క పూజలు చేసుకుంటే ఆ యొక్క మేము కోరికలు అనేవి తీరుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి స్వామివారికి దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ యొక్క ప్రతిష్టాపనతోనే కాకుండా నిత్యము కూడా వచ్చి స్వామివారిని సేవించి ఆ యొక్క భాగ్యం పొందవలసిందిగా కోరుచున్నాము. ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఈ చించోక్ వీరాంజనేయ స్వామి ఆలయంలో దగ్గర ఒక 3.5 సంవత్సరముల నుండి మంగళవారము పూట అన్నదాన మహోత్సవం అనేది జరుగుతుంది దిగ్విజయంగా. దగ్గర ఒక 1000 మంది ఈ యొక్క అన్నదాన ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. అదేవిధంగా ఇంక మీదట కూడా మనము ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాలనుకుంటున్నాము. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్, జై హనుమాన్. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్య తవ కిం వద, రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో. కడప నగరవాసుల విజ్ఞప్తి, మన చిన్నచోక్ శ్రీ వీరాంజనేయ స్వామి వారి పునఃప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నది. ఎన్నో వేల మంది భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని స్వామివారి దర్శనాన్ని పొందుతూ ఆ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని తిలకిస్తూ చాలా ఆనందపడుతున్నారు. ఇదే రకంగా మన నగరంలో ఉండేటువంటి భక్త మహాశందురు కూడా విచ్చేసి ఆ స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందగలని తలుస్తున్నాను. ఈరోజు రెండో రోజు ఉదయం నుండి కూడా జరిగినటువంటి పూజా కార్యక్రమం ఏమనగా, యాగశాలలో ఉపకుంభ మహాకుంభ కలశారాధన, తర్వాత చతుస్థానార్చన, శాంతి హోమాలు, హవమాన హవనము విశేషంగా నిర్వహించడం జరిగింది. తదనంతరము వాస్తు హోమము, తదనంతరము స్వామివారికి పుష్పాదివాసము, ఫలాదివాసము, శయ్యాదివాసం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించాము. ఈరోజు రాత్రి స్వామివారికి మొదటిగా విమాన గోపుర స్థాపన, యంత్రస్థాపన, విగ్రహాలు గర్భగుడిలో పెట్టేసి అష్టబంధ యోజన, చతుస్థానార్చన, శాంతి హోమాలు ఇత్యాది పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే దీనిలో విశేషంగా ఏమనగా, మన దేవాలయం చుట్టుపక్కల ఉండేటువంటి భక్తులందరూ కూడా ఈ అన్నదానానికి సహకరించుకుంటూ నిరంతరాయంగా వచ్చేటువంటి భక్తులకి అన్నప్రసాదాన్ని వినియోగిస్తూ ఉన్నారు. వారికి ఈ యొక్క దేవాలయం పునర్నిర్మాణం చేసేటువంటి భక్తులే కావచ్చు, ఈ ప్రతిష్టాపన మహోత్సవంలో
పాల్గొనేటువంటి భక్తులే కావచ్చు, వారికందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో మనశ్శాంతిగా వర్ధిల్లాలని చెప్పి మేము కూడా సాయశక్తుల 40 మంది మృత్యుకులతో ఈ పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాము. సర్వే జనా సుఖినో భవంతు.